మనం ఇప్పుడు మాయదారి ముసలిది కథ చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు ఖాలిద్ అనే ఆయన దగ్గరికి మన దిలైలా అనే ఒక మన కథానాయకురాలు చాలామందిని మోసం చేయడం వల్ల వాళ్ళ వస్తువులను దొంగిలించడం వల్ల వాళ్ళందరూ ఆ ఫిర్యాదులందరూ మొత్తానికి ఎట్లాగో కష్టపడి ఆమెను పట్టుకుని ఖాలిద్ దగ్గరికి తీసుకొచ్చారు. అయితే ఖాలిద్ దగ్గర తీసుకొచ్చి ఆమెను అడిగేటప్పటికీ ఆమె నాకేం తెలియదు, అసలు దొంగతనం ఏమిటి, మీరు చెప్పే మాట నాకేమీ అర్థం కావట్లేదు అని ఇలా ఏదో తనకేమి తెలియనట్టుగా అమాయకంగా చెప్పడం మొదలుపెట్టింది. ఆ వ్యవహారం చూస్తే తన మీద ఉన్న నేరాలు ఏమి ఒప్పుకునేటట్టుగా కనబడలేదు. నాకేం తెలియదు, నేనేమీ దొంగతనాలు చేయలేదు అని చెప్పేటప్పటికీ ఖాలిద్ గారు అనుకున్నారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆ రోజు చాలాసేపు అయిపోయి సాయంకాలం దాటిపోతుంది, చీకటి పడుతుంది, ఇప్పుడు ఈవెన్ విచారణ చేయడం మొదలు పెడితే తెల్లవారేటట్టుగా ఉంది, కాబట్టి ఇప్పుడు ఈవెన్ ప్రస్తుతానికి జైల్లో పెట్టేసి మొన్నాడు మళ్ళీ పొద్దున వచ్చి ఆమెకు ఎలా విచారణ చేసి ఎలా శిక్ష వేయాలి ఆలోచిద్దాం అని అనుకున్నారు. అని జైలు అధికారితో ఈ మాట అనగానే ఆయన అన్నాడు, బాబాయ్ నాకు ఈవెన్ భరించే శక్తి లేదండి, మీరు జైల్లో వెనుక పెట్టారంటే ఈమె ఎలాగో నలుగురిని మోసం చేసేసి జైల్లో వచ్చి పారిపోతుంది, కాబట్టి అది చివరికి నా మీదకి వస్తుంది, అందుకని మీరు ఈవెన్ జైల్లో పెట్టద్దండి అన్నాడు. ఖాలిద్ గారికి కూడా నిజమే అనిపించింది, ఎందుకంటే ఈమె మోసగత్తె కాబట్టి మనం జాగ్రత్తగానే ఉండాలి, కాబట్టి ఒక పని చేద్దాం, నలుగురు ఉన్న చోట నలుగురు ఉన్నారంటే వాళ్ళు కొంత ఏదో రకంగా చూస్తూ ఉంటారు కదా, ఇది ఏం చేస్తుంది అని చూస్తూ ఉంటారు, కాబట్టి అలా స్తంభానికి కట్టేసేద్దాం, అందరి చుట్టూరా కాపలా ఉండి మొన్నాడు మనం విచారణ చేద్దామని అనుకుని నగరం వెలుపలికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక స్తంభానికి దిలైలాని కట్టేశారు. కట్టేసి ఈయనేమో ఖాలిద్ గారేమో ఇంటికి వెళ్ళిపోతూ ఈ ఫిర్యాదులు ఎవరున్నారో వాళ్ళందరినీ అక్కడ కాపలా పెట్టారు. మీరు దిలైలాని జాగ్రత్తగా చూస్తుండండి, నేను ఇంటికి వెళ్ళి మొన్నటి పొద్దున్నే వచ్చి ఈమెకు ఏ శిక్ష వేయాలో మనం ఆలోచిద్దాం అన్నారు. సరే, వీళ్ళందరూ ఫిర్యాదులు చాలా కోపంగా ఉన్నారు, ఎందుకంటే 2-3 రోజుల నుంచి ముసల్దాన్తో వాళ్ళకి చాలా కష్టం అయిపోయింది, ఆమె కోసం తిరగడం, బాగా అలసిపోయారు అనమాట. పాపం దిలైలాని తిట్టడం మొదలుపెట్టారు. బాగా తిట్టి చివరికి ఏం చేశారంటే వాళ్ళు ఆహారం తెచ్చుకున్నారు, అది తినేటప్పటికీ వాళ్ళకి బాగా నిద్ర వచ్చేసింది, అలసిపోయి ఉన్నారు కాబట్టి నిద్ర వచ్చేసి అందరూ నిద్రపోయారు. నిద్రపోయేటప్పటికీ దిలైలా వరకు మెలకుగానే ఉంది, అలా నిల్చుని ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టింది. ఇలా అర్ధరాత్రి వరకు గడిచింది. ఒక అర్ధరాత్రి దాటిన తర్వాత 2 మనుషులు అలా వెళ్తూ ఆమెకు కనిపించారు, అంటే కొంచెం దూరంగా, అంటే ఒకళ్ళేమో బాగ్దాద్ నగరం నుంచి బయటకు వెళ్తున్నారు, ఇంకొక మనిషి ఏమో బయట నుంచి బాగ్దాద్ నగరంలోకి వస్తున్నాడు. అయితే అతను వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని జాగ్రత్తగా విన్నది దిలైలా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే అందులో ఒకడు అన్నాడు కదా, అంటే బయట నగరం నుంచి మన బాగ్దాద్ నగరంలోకి వచ్చే మనిషి, అయ్యా మీరు నగరంలో నుంచి వస్తున్నారు కదా, ఈ నగరంలో చూడడానికి ఆ అనుభవంలో తెచ్చుకోవడానికి ఏది మీకు బాగా నచ్చింది, మీరు ఉన్నారు కదా, నాకు చెప్తే నేను కూడా అదే చేస్తానంటే అతను అన్నాడు కదా, నేను బాగ్దాద్ నగరంలో 3 రోజులు ఉన్నాను, ఈ 3 రోజులు మీగడ పూసిన తేనె రొట్టెలు తిన్నానండి, అవి ఎంత బాగున్నాయంటే అస్సలు మనకి వెగట అనిపించలేదు, ఎంత తినాలనిపించింది, కాబట్టి వాటిని మటుకు నేను అసలు ఇంకా ఎప్పుడు మర్చిపోలేను, వాటిని ఎంతో ఇష్టంగా చక్కగా నేను ఆరగించాను, కాబట్టి ఇదొకటి మర్చిపోలేని విషయం అనేసి చెప్పాడు. అనగానే ఈయన అన్నాడు, ఓ అయితే నేను ఉన్నన్ని రోజులు నా డబ్బులు చూసుకోకుండా మీగడ పూసిన తేనె రొట్టెలు తింటాను అని అన్నాడు. సరే, ఆయనేమో బాగ్దాద్ నగరం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆ పరదేశీ అతను నగరంలోకి వచ్చాడనమాట. వస్తూ దిలైలాని దూరం చూశాడు. అయితే వీళ్ళ మాటలు విన్న దిలైలా ఏం చేసిందంటే అప్పుడే ఒక ప్లాన్ చేసేసింది, ఎలాగా ఇతన్ని మోసం చేయాలి,
ఎందుకంటే పరదేశీ వాడు తను ఎవరో తెలియదు కాబట్టి వాడిని ఈజీగా మోసం చేయొచ్చు అని ఆలోచించి నేను తినను నాకొద్దు అని తలకాయ అడ్డంగా తిప్పుకుంటూ ఇలాగా ఏడుస్తున్నట్టుగా నటించడం మొదలుపెట్టింది. మొదలుపెడితే వారికి అర్థం కాలేదన్నమాట. ఎవరో ఇట్లా కట్టేశారు ఒక మనిషిని, ఆడ మనిషిని, ఏదో ఏడుస్తోంది, ఏంటి సంగతి అనేసి ఆయన వీడి దగ్గరికి వచ్చాడు. తిలైలా దగ్గరికి వచ్చి, ఏమ్మా ఏంటి సంగతి, మీరు ఎందుకు ఇట్లా ఏడుస్తున్నారు, ఎందుకంటే అయ్యో ఏం చెప్తాను ఆయన నా బాధ, నేను ఒక ధనికు వర్తకుడి భార్యని, మా ఆయన మేగడ పూసి తేనె రొట్టెలు అమ్మి చాలా లక్షలు సంపాదించాడు. అయితే మొన్న 3 రోజుల కిందట ఒక అమీర్ గారు మా దుకాణానికి వచ్చారు. ఆయన కోసం ఈ రొట్టెలు వెళ్ళి తయారు చేశాడు మా భర్త. చేసి ఆయనని రొట్టెలు తినమంటూ ఆయనతో పాటు నన్ను కూడా కూర్చుని ఆ రొట్టెలు తినమని చెప్పాడు. అయితే మొదట్లో నాకు ఈ తేనె రొట్టెలు అంటే చాలా ఇష్టం ఉండేది. కానీ రాను అవంటే అసహ్యం పుట్టింది, నాకు వాని తెలుస్తున్నట్టుగా అనిపించేది. అయితే ఈయన అమీర్తో పాటు నన్ను కూర్చుని రొట్టెలు తినమనేటప్పటికీ నేను ఇలా నోట్లో పెట్టుకోగానే ఆ రొట్టెలు నాకు వాంతి అయిపోయినంత పని అయిపోయింది. దాంతో నేను తినలేకపోయాను. అమీర్ గారికి అనుమానం వచ్చింది, ఓహో ఇందులో ఏదో కలిపారేమో, ఏ విషయమో ఏం కలిపారో అని ఆయనకు అనుమానం వచ్చి ఆయన ఈ రొట్టెలు తినకుండానే వెళ్ళిపోయారు. దానివల్ల నా భర్తకి డబ్బులు నష్టమయ్యాయి, సొమ్ము వేస్ట్ అయిపోయింది. కాబట్టి నా మీద కోపం వచ్చి నా భర్త న్యాయాధికారికి నా మీద ఫిర్యాదు చేశాడు. అప్పుడు న్యాయాధికారి అన్నారు కదా, మీరు మీగడ పూసిన తేనె రొట్టెలు ఉన్నాయి కదా, అవి మీరు ఏమైనా సరే తినాలి, అదే మీకు పనిష్మెంట్, మీరు తింటేనే మామూలు భోజనం పెడతాం అని నాకు ఇలాగా శిక్ష వేశాడు. శిక్ష వేసి ఇక్కడ బలవంతంగా నన్ను కట్టి పెట్టారు. నాయన ఏం చెప్తావు నా బాధలు అని ఏదో అమాయకురాలాగా ఏదో నటించడం, ఏడవడం మొదలుపెట్టి ఆ పరదేశీ అతను అన్నాడు కదా, అయ్యో ఇలాంటి కష్టం నాకు వచ్చినా బాగుండేదండి అన్నాడు. దానిలో ఉంది నాయన, నా ప్లేస్లో నిన్ను నుంచోపెట్టి కట్టి పెడతాను, పైన మేలి ముసుగేస్తే నేనే అనుకుని నీకు వాళ్ళు తెల్లవారుతూనే వచ్చి రొట్టెలు పెడతారు, నువ్వు హ్యాపీగా తినచ్చు అన్నది. పాప అతను నిజంగానే అని నమ్మేశాడు అమాయకంగా. సరే నమ్మేసి ఏం చేశాడంటే దిలైలాని కట్లు విప్పేసి ఆమె ప్లేస్లో తను నుంచుంటే దిలైలా అతన్ని స్తంభానికి కట్టేసి పైన తన మేలి ముసుగు అతని ముఖం మీద వేసి అతను ఎక్కి వచ్చిన గుర్రం ఉంటుంది కదా, ఆ గుర్రం ఎక్కి బాగ్దాద్ నగరంలోకి వెళ్ళిపోయింది. సరే మన పరదేశీ అతను సరే కొంచెంసేపు వెయిట్ చేశాడనమాట. వీళ్ళందరూ నిద్రపోయారు కదా ఈ ఫిర్యాదీలందరూ, వాళ్ళందరూ ఏం చేశారంటే కాస్త తెల్లవారుతుంటే వాళ్ళకి మెలకు వచ్చి లేచి మళ్ళీ గిరేలాని తిట్టడం మొదలుపెట్టారు. కాసేపు వాళ్ళు తిట్లు విన్నాక అతను అన్నాడు కదా, మీరు ఎందుకండి ఇలా తిడుతున్నారు, సరే బాగానే ఉంది, నా మేగడ పూసిన తేనె రొట్టెలు ఎప్పుడు తెచ్చి పెడుతున్నారు అని అన్నాడు. అనేటప్పటికీ వీళ్ళకి అర్థం కాలేదు, ఇదేంటి వీడెవడు అనేసి వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏదో వాయిస్లో తేడా వచ్చింది అని వాళ్ళు వచ్చి ఆ పైన ముసుగు తీసి చూస్తే ఇతను వేరే అతను పరదేశీ అతను ఉన్నాడు. అయ్యో అని వాళ్ళందరూ నెత్తిన ముట్టుకుంటూ సరే ఇంకా మళ్ళీ మోసం చేసింది దిలైలా అనుకుని ఖలీద్ గారికి చెప్దాం అనుకుంటున్నాగా ఆయన ఖలీద్ గారు వచ్చారు. వస్తే ఇలా ఇలా జరిగిందనగానే ఇంక ఖలీద్ గారు కూడా అలసిపోయారు. బాబాయ్ ఈ దిలైలాని పట్టుకోవడం నా వల్ల కాదు, ఇంకా ఖలీఫా గారికే చెప్పాలనేసి వీళ్ళందరినీ తీసుకుని ఆయన ఖలీఫా గారి దగ్గరికి వెళ్ళారనమాట. సరే ఖలీఫా గారికి అంతా రిపోర్ట్ చేసి ఇలా జరిగింది అని, వీళ్ళు ఇలా వాళ్ళందరూ సొమ్ములు పోగొట్టుకున్నారు అని చెప్పారు. అంటే అప్పుడు ఖలీఫా అన్నారు కదా, నేను మీ అందరి సొమ్ములు నేను దాని ద్వారా నేను డబ్బులు అవి మీకు ఇవ్వగలను, కానీ ముసలిది కనబరుచుకుండా పోయింది కదా, దాన్ని పట్టుకోవడం ఎలా, అది మీరు ఆలోచించండి. ముస్తఫా కానీ ఖలీద్ గారు కానీ మీరు మళ్ళీ ప్రయత్నించి వాడిని పట్టుకోగలరా అంటే, బాబాయ్ మా వల్ల కాదని ఇప్పటికి చాలా ప్రయత్నించాం, మీరే ఏమన్నా చేయాలి, ఓ పని చేయండి, మొన్న కొత్తగా మీరు అహ్మద్ గారిని పెట్టారు కదా,
ఆయన చాలా పెద్ద గజదొంగ కదా, అసలు ఎంతో పవర్ఫుల్ ఆయన. ఆయన అయితే ఈజీగా పట్టుకోగలరా ముసలావాడిని. ఆయన ఇప్పుడు చేరినప్పటి నుంచి ఉద్యోగాల్లో ఎవరిని పట్టుకున్నట్టు కనిపించట్లేదు, కాబట్టి ఆయనకి చెప్పండి పని అని సలహా ఇచ్చాను. అంటే సరే ఖలీఫా గారికి కూడా నిజమే అనిపించింది. ఆయన అన్నారు కదా అలాగే అనేసి ఖలీఫా ఆయనకి కబురు పెట్టాడు అహ్మద్కి. అహ్మద్ వస్తే ఇలా జరిగింది, నువ్వు 2 రోజుల్లో ఆ ముసల్దాన్ని ఎట్లయినా సరే పట్టుకుని నాకు అప్పచెప్పాలి అని చెప్పాడు. ఆయన ఏం చేశారంటే ఖలీఫా దగ్గర ఆజ్ఞ తీసుకుని తన 40 మంది భటులు ఉన్నారు కదా వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి మీరు రేపటి మధ్యాహ్నానికల్లా ఆ ముసల్దాన్ని ఈ చుట్టూ నగరంలో ఎక్కడెక్కడ ఉందో వెతికి తీసుకురండి. దానికోసం మిమ్మల్ని 40 మందిని 4 భాగాల్లో విభజిస్తాను. 4 దిక్కులకి మీరు వెళ్ళి ఆమెను వెతికి పట్టుకోండి. మీరు పట్టుకున్నది లేనిది ఏ సంగతి రేపు మధ్యాహ్నానికల్లా మనం ముస్తఫా వీధిలో కలుసుకుందాం. అక్కడ ఒక సరాయి ఉంది, ఆ సరాయి దగ్గర కలుసుకుని ఏం జరిగింది మనం తెలుసుకుని దాని ప్రకారంగా చేద్దాం అన్నాడు. అంటే సరే అలా అనుకున్నాడు అందులో. అయితే అందులో భటులందరికీ కూడా ఒక హెడ్ ఉన్నాడు, ఒక అతను కూలివాడు అనమాట, ఆలీ అతని పేరు. అతను అన్నాడు కదా, ఏమండి అహ్మద్ గారు, హసన్ గారు కూడా మీ ఫ్రెండ్ కదా, హసన్ గారి సహాయం కూడా తీసుకుంటే బాగుంటుందేమో, ఎందుకంటే ఈ ముసలిది కొంచెం మోసగట్టే కదా అని అన్నాడు. ఏం చెప్తున్నావు నువ్వు, అసలు ఖలీఫా గారు మన మీద నమ్మకంతో మనకి పని చెప్పారు, హసన్ని చేయమని చెప్పలేదు కదా, అలాంటప్పుడు అతని సహాయం మనకెందుకు, మనమేమో అంత చేతగానే వాళ్ళమా, నీకేదో పిచ్చి పట్టిందా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఊరుకో అన్నాడు అనమాట. సరే అతను ఊరుకున్నాడు. సరే మొన్నాడు కలుసుకుందాం అనుకుని 4 బ్యాచెస్ 4 దిక్కులకి వెళ్ళారు. ఈ మాట విని ఏం చేసిందంటే దిలైలా, వీడు అహ్మద్ నన్ను ఎక్కడ పట్టుకోగలడు, ఖలీఫా గారికి తెలియదు, ఎవరు తెలియగల వాళ్ళో ఎవరు కాదో, అహ్మద్కి అస్సలు నన్ను పట్టే సత్తా లేదు, నన్ను పట్టుకుంటే హసనే పట్టుకోవాలి. అయితే అహ్మద్ గారికి పని అప్పచెప్పాడు కాబట్టి ఖలీఫా గారు, అతను ఎలాగో నన్ను పట్టుకోలేడు, కాబట్టి నేనేం భయపడను, నిజానికి నువ్వైనా చాలా ఈజీగా మోసం చేయించమ్మా అని తన కూతురు జీనాబ్తో చెప్పింది. జీనాబు ఓ అవునా, అంత ఈజీయా ఆయన్ని ఏడిపించడం, సరే అయితే నేను ఒక ప్రయత్నం చేస్తానమ్మా అని అన్నది. అలాగే తల్లి వెళ్ళు, నీకు కూడా అనుభవం అవుతుంది, ఒక రకమైన ఇలాంటి అనుభవం అని చెప్పింది వాళ్ళమ్మ. సరే ఏం చేసిందంటే సరాసరి అది సరాయ్ అన్నారు కదా ముస్తఫా వీధిలో సరాయ్. ఆ ప్లేస్ ఏంటంటే మామూలుగా అందరూ అటు ఇటు వెళ్తూ, భటులు కానీ అధికారులు కానీ వాళ్ళ పనుల మీద అటు ఇటు వెళ్తూ మధ్యలో విశ్రాంతి తీసుకుంటుంటారు. అక్కడ సారా అలాంటివి కూడా ఉంటుంటాయి మామూలుగా, అది ఏదో కొంచెం సేవించి వాళ్ళు విశ్రాంతి తీసుకుని వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుంటుంది. అదేం చేసిందంటే జినా చక్కగా బాగా అలంకరించుకుని ఆ సరాయిని ఒక కరీం అనే ఒక అతను నడిపిస్తున్నాడు. ఆ కరీం గారి దగ్గరికి వెళ్ళి సలాం చేసి, కరీం గారు మా మిత్రులు కొంతమంది వస్తున్నారు రేపు మధ్యాహ్నం, మీరు మీ సరాయిలో ఉండే పెద్ద హాల్ ఉంది కదా, ఆ హాల్ నాకు అద్దెకిస్తారా, నేను మీకు 5 దినారాలు అద్దె ఇచ్చుకుంటాను అంతే అన్నమాట. అంటే ఆమె అందం అవన్నీ చూసి వాడు కొంచెం సంతోషపడిపోయి, ఓ నువ్వు నాకేమీ ఇవ్వక్కర్లేదు, 5 దినారాలు ఏమి అవసరం లేదే, నా దగ్గర ఉన్న సారాన్ని ఖర్చు చేస్తే చాలు మీ మిత్రులు అన్నాడు. ఓ దానికి అండి, అది అలాగే చేద్దాం అని ఆమె ఏం చేసిందంటే జినాబు ఇంటికి వెళ్ళి చక్కగా తివాసీలు, సోఫాలు అన్నీ సరంజామా అంతా అందరు కూర్చోడానికి కుర్చీలు అలాంటివన్నీ తెచ్చేసి మంచిగా బాగా అలంకరించి అక్కడంతా బాగా శుభ్రంగా చేసి హాల్లో సర్ది పెట్టి ఒక పెద్ద పీపాలో సారా ఉంటుంది కదా, దాంట్లో భంగు అంటే ఒక రకమైన మత్తు పదార్థం, అది కలిపి అన్నీ రెడీగా పెట్టింది. సరే మొన్నటి మధ్యాహ్నానికి వాళ్ళు వచ్చే టైంకి ఇవి బాగా తయారై
అక్కడ హాలు తలుపు దగ్గర నిలబడింది. ఇంతలో ఆ గూని ఆలి ఉన్నాడు కదా, అతను తన భటులు 9 మందితో అక్కడికి వచ్చాడు. వచ్చి ఏం పిల్ల ఏం చేస్తున్నావు అన్నాడు. అంటే అయ్యో మీరేనా అహ్మద్ గారు, రండి రండి నా ఆతిథ్యం స్వీకరించండి అందనమాట. అంటే నేను అహ్మద్ కాదు, అహ్మద్ గారు వస్తారు అంటే పర్వాలేదండి, ఆయన వచ్చే వరకు మీరు లోపలికి రండి, నా ఆతిథ్యం స్వీకరించండి అని అతన్ని లోపలికి తీసుకొచ్చి లోపల తను తయారుగా వచ్చిన సారా ఇంకా తినుబండారాలు అవి కూడా పెట్టింది. అవన్నీ వాళ్ళకి అందజేసింది. చేస్తే వాళ్ళందరూ చాలా సంతోషంగా తిని ఆ భంగు మహిమ వల్ల అందరూ నిద్రపోయారు. వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళుగా తీసుకుని ఆ దొడ్లో ఒక స్థలంలో అనమాట వాళ్ళందరినీ ఒకళ్ళ మీద ఒకళ్ళని కట్టెల మీద ఒకళ్ళ మీద ఒక కట్టె మీద ఒక కట్టె పేరుస్తూ ఉంటాం కదా, అదేవిధంగా వీళ్ళందరినీ వాళ్ళ పైన చొక్కాలు అవన్నీ తీసేసి నగలు తీసేసి వాళ్ళ మీద ఒకళ్ళని పేర్చేసి ఒక బట్ట కప్పి పెట్టింది. మళ్ళీ హాల్లోకి వచ్చి అంతా శుభ్రం చేసి మళ్ళీ ఇంకొక బ్యాచ్, మొత్తం 4 బ్యాచ్లు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ విధంగా మొత్తం 4 బ్యాచ్లు వాళ్ళందరినీ ఇలాగా మత్తులో మునిగేటట్టుగా చేసి వాళ్ళందరినీ ఆ దొడ్లో పెట్టేసింది. సరే, ఈ లోపల చివరిగా అహ్మద్ గారు వచ్చారు. అహ్మద్ గారు వచ్చేటప్పటికి ఏం పిల్ల మా భటులు ఎవరైనా ఇటు వచ్చారా అని జీనాబ్ని అడిగారు. అవునండి, ఇక్కడ ఎవరో ముసలావిడ కనిపించిందిట, ఆవిడని తీసుకురావడానికి వెళ్ళారు వాళ్ళు వచ్చే లోపల మీరు లోపలికి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి అని అహ్మద్ గారిని కూడా లోపలికి పిలిచింది జీనాబ్. అయితే ఆయన లోపలికి వచ్చి ఈ ఆతిథ్యం స్వీకరించి ఆయన కూడా నిద్రమత్తులో మునిగిపోయాడు. సరే, ఆయన కూడా అలాగే ఆయన నగలు బట్టలు దొంగిలించి వాళ్ళందరినీ మొత్తం 40 మంది భటులు ఈయన అహ్మద్ గారు వీళ్ళందరినీ ఆ దొడ్లో ఒక చోట పెట్టి వాళ్ళందరి మీద బట్టలు కప్పి వాళ్ళు వేసుకున్న చొక్కాలు అవన్నీ తీసుకుని నగలు తీసుకుని ఆయన ఎక్కి వచ్చిన గుర్రం మీదే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది జీనాబ్. ఈ లోపల ఈ భంగు మహిమకి వాళ్ళు భటులు అహ్మద్ గారు సుమారుగా 2 రాత్రులు 2 పగళ్ళు అలాగా నిద్రపోయే ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా మత్తులో మునిగిపోవాల్సి వచ్చింది. వాళ్ళకి అసలు నిద్ర మెలకు రాలేదు. తీరా మెలకు వచ్చేటప్పటికి వాళ్ళు ఎక్కడున్నారో వారికి తెలియలేదు. ఏంటి ఇలా జరిగింది, ఎక్కడున్నాం మనం, ఏంటి ఇలా అయింది అనుకుని అప్పుడు వాడికి జ్ఞాపకం వచ్చింది, ఓ ఈ అమ్మాయి మనని మోసం చేసినట్టుంది అని. సరే, కానీ బట్టలు ఎట్లా పైన దుస్తులు లేకుండా ఎలాగా బయటికి వెళ్ళాలి వీధిలోకి, చాలా అవమానం కదా, అందులో ఈయన కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అని అసలు చాలాసేపు బయటకు వెళ్ళడానికి భయపడ్డారు. కానీ తప్పదు కదా, ఇంటికి వెళ్ళాలంటే కంపల్సరీగా బట్టలు ఎట్లానే వెళ్ళాలి, ఇంకా బట్టలు ఉన్నా లేకపోతే వెళ్ళి సరే వాళ్ళు మొత్తానికి బయటకు వచ్చారు. వాళ్ళ దురదృష్టం కొద్దీ ఏమైంది, హసన్ గారు ఎదురుకుండా కనిపించారు. హసన్ వీళ్ళని చూసి చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే వీళ్ళకి మంచి పరాభవం అయిందని మనసులో నవ్వుకుని చాలా సంతోషించి పైకి పట్టుకు అలాగా అంటే బాగుండదు కదా అని చాలా అమాయకంగా మొహం పెట్టి, అయ్యో ఏంటండి అహ్మద్ గారు, ఈ చలికాలం ఈ పొద్దున పూట ఈ చలిలో మీరు ఇలాంటి బట్టలు వేసుకొని బయటకు వచ్చారేంటి అని అన్నాడు. అనేటప్పటికీ అహ్మద్ గారు చాలా బాధ అనిపించింది. కానీ ఇంకా ఆయన అవమానంతో ఏమి మాట్లాడలేకపోయారు. సరే, కొంచెంసేపు తేరుకుని ఆయన అన్నారు కదా, లేదు హసన్, నన్ను ఒక బాలిక మోసం చేసింది, ఆమె గురించి నీకు ఏమన్నా తెలుసా అంటే, నాకు ఆమె తెలుసు, వాళ్ళ తల్లి తెలుసు, నన్ను పట్టుకోమంటారా అన్నాడు. అవును పట్టుకుంటావు నువ్వు అంటే, అయితే ఓ పని చేయండి, అయితే మీరు వెళ్ళి ఖలీఫా గారితో నా వల్ల కాలేదు ముసల్దాన్ని పట్టుకోవడం, హసన్ గారికి ఈ పని అప్పచెప్తే ఆయన చేస్తారని చెప్పండి అని అన్నాడు. అంటే అలాగే అనేసేసి అహ్మద్ గారు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని ఖలీఫా గారి దగ్గరికి వెళ్ళారు. ఖలీఫా గారి దగ్గరికి వెళ్ళి ఇలా హసన్ గారికి అప్పచెప్పండి, ముసల్దాన్ని నేను పట్టుకోలేకపోయాను అని అన్నాడు. అనగానే సరే ఖలీఫా గారు హసన్ని పిలిచారు. పిలిచి, హసన్ నువ్వు
పట్టగలవా ముసల్దాన్ని, అహ్మద్ తన వల్ల కాదంటున్నాడంటే అవునండి ఆవిడ నాకు వాళ్ళ ఇల్లు తెలుసు, ఆవిడ తెలుసు, ఆవిడ వ్యవహారం అంతా తెలుసు. అయితే మీరు ఒక మాట నాకు ఇస్తే కనుక నేను ఆవిడని పట్టుకుని మీకు అప్పచెప్తాను. అదేంటంటే ఆమె ఈ దొంగతనాన్ని కావాలనే చేస్తోంది అనిపిస్తుంది. ఎందుకంటే తన సత్తా మీకు ఏలిన వారికి చెప్పాలి. ఖలీఫా గారికి నా సత్తా చెప్తే తనకి ఏదో లాభం కలుగుతుందని చెప్తా ఇలాంటి పనులు చేస్తున్నట్టు కనబడుతుంది. అంతేగాని ఆమె డబ్బుల కోసం ఇలాగా దొంగతనాలు చేసినట్టు కనిపించడం లేదు. మీరు ఒక పని చేయండి, ఆమె పట్టుబడిన తర్వాత ఆమె అందరికీ వాళ్ళ వాళ్ళ సొమ్ములు ఇచ్చేస్తే ఆమెను మీరు క్షమించేటట్టుగా మీరు మాట ఇస్తే నాకు నేను ఆమెను పట్టుకుంటాను అన్నాడు. అంటే సరే ఖలీఫా గారు సరేలే అలాగే అని అన్నారు. అయితే హసన్ ఏం చేశాడంటే డైరెక్ట్గా దిలైలా ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి తెలుసు దిలైలా సంగతి తెలుసు, వాడి ఇల్లు అవన్నీ తెలుసు. అందుకని నేను డైరెక్ట్గా దిలైలా దగ్గరికి వెళ్ళి ఆమెను సరే నేను ఖలీఫా గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చాను, నువ్వు దొంగిలించిన సొమ్మంతా గుర్రాల మీద వేసి తీసుకునిరా అని చెప్పాడు. అంటే దిలైలా సరే అని ఆమె కూడా డ్రెస్ అది మార్చుకుని తను ఏం చేసిందంటే తను దొంగిలించిన సామాను అందరివి గాడిదలు ఇవన్నీ అందరివి నగలు అన్నీ తీసుకుంది కదా, అవన్నీ గుర్రాల మీద వేసి ఈ ఖలీఫా గారి దగ్గరికి తీసుకొచ్చింది. అయితే అహ్మద్ గారు వాళ్ళ భటులు వాళ్ళ బట్టలు వాళ్ళ నగలు మటుకు ఇవ్వలేదు. ఎందుకంటే అది కొంచెం గుర్తుగా ఆ బట్టలు అవన్నీ తన సత్తా చూపించడానికి పెట్టుకున్నట్టుగా ఇంట్లో పెట్టింది, మిగతా అవన్నీ తీసుకొచ్చింది. సరే ఖలీఫా గారికి అవన్నీ ఇచ్చాక మనసులో కోపం వచ్చింది కానీ పైకి ఆమెను ఎందుకంటే ఏమి అనని చెప్పాడు కదా హసన్తో. కాబట్టి సరే నీ పేరేంటి అని అడిగాడు. అంటే ఇలా దిలైలా అని చెప్పి నా భర్త పావురాల టపా నడిపించేవాడు, అతని భార్యని నేను మీ దగ్గరికి వచ్చి నేను ఆ టపా నడిపిస్తానని చెప్పాను, కానీ మీరు నా శక్తి మీద మీకు నమ్మకం లేక మీరు నన్ను చేర్చుకోలేదు ఉద్యోగంలో, కాబట్టి ఇలాంటి పనులు చేయాల్సి వచ్చింది. ఇలా చేస్తే కనీసం దొంగలుగా ఉన్న వాళ్ళని మీరు కొత్త వాళ్ళుగా పెట్టారు, వాళ్ళ పాటి నేను చేయలేనా అని నా సత్తాని చాటాలి అనుకున్నాను, కాబట్టి ఇలా చేశాను అన్నది. ఖలీఫా కూడా దిలైలా చెప్పింది నిజమే అనిపించింది. కరెక్టే, ఆమె అడిగినప్పుడు నేను ఒప్పుకోలేదు, ఇట్లా జరిగిందని. ఆయన అన్నాడు కదా, సరే అయితే నీకు ఇప్పుడు ఏం కావాలి అంటే నాకేం అవసరం లేదండి, నా భర్తకి ఎలాంటి జీతం ఇచ్చేవాళ్ళు అలాంటిదే ఇచ్చి మీరు ఇదివరకు ఒక దివాణం, అందులో 40 మంది భటులు, వేట కుక్కలు ఇవన్నీ ఇచ్చారు, అలాగే ఆ దివాణం అది ఇచ్చి ఆ బట్టలు వాళ్ళు ఇచ్చి నాకు మా భర్తకి ఇచ్చిన ఆ పదవే పావురాల టపా నడిపే పని ఇచ్చేసి జీతం ఇస్తే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అని. అంటే సరే అనేసి ఆయనకి వెంటనే దిలైలాకి ఆయన మన ఇచ్చేశాడు, ఆ ఉద్యోగం ఇచ్చేశాడు, వాళ్ళ భర్త చేసిన ఉద్యోగమే ఏమైనా ఇచ్చాడు. అయితే దిలైలా ఏం చేసిందంటే చక్కగా ఇంటికి వెళ్ళి మంచి ఆ మగవాడు వేసుకునే దుస్తులు లాంటివి మగ దుస్తులు వేసుకుని ప్యాంట్ అలాంటివి వేసుకుని పైన వెండి పావురం ఉన్న ఒక బంగారు కిరీటం, వెండి పావురం ఉన్న ఒక బంగారు కిరీటం పైన పెట్టుకుని అది గుర్రం మీద దివాడానికి వచ్చింది. అలాగే తన భటులందరికీ ఏం చేసింది, 40 మంది భటులకి ఎర్రటి డ్రెస్సులు ఇచ్చిందనమాట. ఎర్రని దుస్తులు ఇచ్చి వాళ్ళని అవి వేసుకోమని చెప్పి వాళ్ళని ఆ కుక్కలన్నీ తీసుకుని దివాణంలోకి మొత్తం మారిపోయింది. రాజుగారి అక్కడ దివాణం ఇచ్చారు కదా, ఆ దివాణంలోకి మారిపోయి పావురాల టపా నడిపించడం మొదలుపెట్టింది. చూసారా ఎంత తెలివిగా తన సత్తాని ప్రూవ్ చేసుకోవడానికి, నాకు ఇంత శక్తి ఉంది నేను చేయగలను అని ప్రూవ్ చేసుకోవడానికి దిలైలా ఎంత తెలివిగా చేసిందో. అలాగే మనం కూడా ఏంటంటే మనకి శక్తి ఉంది అని ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఇలాగే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే
మనం చెప్తే కానీ ఎవరికి అర్థం కాదు. మనం చెప్పకుండా మనం ఏదో వాళ్ళు మీకే ఆసక్తి లేదు, మీరేం చేయలేరని ఎవరైనా అంటారనుకోండి, మనం కుంగిపోకూడదు. మేము చేయకలో మేము ప్రూవ్ చేసుకోగలం అనేసి డిలైలాగా మనందరం నేర్చుకోవాలి అనేది ఈ కథలోని నీతి. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి ప్రయత్నం, అంటే ఇలాగ దొంగతనాలు చేయని అవసరం లేదు, కానీ ఒక మన శక్తిని చూపించడానికి ఏం చేయాలి ఎదుటి వాళ్ళకి చెప్పడానికి అనేది మీరు ప్రయత్నం చేయాలి కూడా. మీకు కథ నచ్చింది అనుకుంటా కదా. సరే, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసు.